హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యాక్చువల్‌గా మనం పంజాబీ డ్రెస్సులు వేసుకుంటాం, కుర్తీస్ వేసుకుంటాం. అయితే ఎప్పుడు అంటే మనం కట్ చేసి కుట్టుకుంటే ఒకలా ఉంటుంది. కొనుక్కునేవి ఒకలా ఉంటాయి. మనం ఎప్పుడైతే స్టిచ్చింగ్స్ నేర్చుకుంటామో, స్టిచ్చింగ్స్ నేర్చుకోకముందు ఎలా ఉంటదంటే అండి, ఒక డ్రెస్ చూస్తాం, కొనుక్కుంటాం, నచ్చితే తీసుకుంటాము. కానీ మనం స్టిచ్చింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి షాప్‌కి వెళ్లారనుకోండి, మీరు ఏదైనా డ్రెస్ చూసినప్పుడు ఇది ఎలా కుట్టారా అని మీరు అబ్జర్వ్ చేసుంటారు. చాలామంది చేస్తారు. నేనైతే అబ్జర్వ్ చేస్తాను. ఏదైనా తెలియని విషయం ఉంటే తెలుసుకొని నేను ట్రై చేస్తూ ఉంటాననమాట. అవే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో, ఎప్పుడు కుట్టుకునేలాగా కాకుండా కొత్తగా కుర్తీ అనేది నేను ఎలాగ కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఒక ఐడియాగా చెప్తాను. మీరు నచ్చితే గనక ఫాలో అవ్వండి. ఓకేనా? అయితే మీరు ఇదే ముందుగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌లో టైలరింగ్ వీడియోస్ అంటే చాలామంది మొన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టినప్పుడు కటింగ్ కూడా పెట్టండి అని అన్నారు. కటింగ్ నేను చాలా చెప్పానండి. కటింగ్స్ చాలా ఉంటాయి. టైలరింగ్ వీడియోస్ చాలా ఉంటాయి. స్క్రీన్ ప్రింటింగ్ వీడియోస్ ఉంటాయి. బ్లాక్ ప్రింటింగ్ ఉంటాయి. టై అండ్ డై ఉంటాయి. ఎంబ్రాయిడరీస్ ఉంటాయి. సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్ ఉంటాయి. సో, ఇలా ఒకటి కాదనమాట. చాలా రకాలు నేను నేర్చుకున్నాను. మీ అందరికీ కూడా నేర్పించాను. కొత్తగా చూసే వాళ్ళకి తెలీదు. బట్ ఎప్పటినుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. ఈరోజు ఏంటంటే ఆహ్, కొంచెం ఖాళీ ఉండక చాన్నాళ్ళ నుంచి నేను వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నాను. సో, అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా కూడా టైం కేటాయించుకున్నాను. ఖాళీ దొరకడం కాదండి. మీకోసం టైం కేటాయించుకొని చేస్తున్నాను. సో, కొత్త రకం కుర్తీ అనేది నేను ఈరోజైతే చెప్తాను చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుర్తీ కట్ చేయాలంటే మనకి పొడవు, డ్రెస్ పొడవు ఎంతో చూసుకోండి. ఈ డ్రెస్ పొడవు 41 ఇంచెస్. అలాగే చెస్ట్, ఛాతీ చుట్టుకొలత 36 ఇంచెస్ అనుకోండి. దాని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి? 36 డివైడెడ్ బై 4. సో 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి 1.5 యాడ్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర. అప్పుడు 10.5 ఇంచెస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వేస్ట్, నడుము. నడుము వచ్చి 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్ అంటే దీన్ని కూడా బై 4 చేసుకోవాలి. ఇది 8 ఇంచెస్ వస్తుంది. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ వస్తుంది. చూడండి, మామూలుగా అయితే డ్రెస్ పొడవు 41 ఇంచెస్. ఓకే, మనం 41 ఇంచెస్ అంటే మార్కింగ్ చేసినప్పుడు పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి యాడ్ చేస్తాము. సో అక్కడ ప్లస్ 1 ఇంచ్ అనుకుంటే అంటే హాఫ్ ఆఫ్ 1 కదా, టోటల్గా 42 ఇంచెస్ మీరు పొడవులో మార్క్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చి 36 ఇంచెస్ అండి. 36 ఇంచెస్ అంటే ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం మీరు కట్ చేసుకోవాలి అంటే డివైడెడ్ బై 4 చేసుకోండి. 9 ఇంచెస్ వస్తుంది. చెస్ట్ దగ్గర 1.5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 10.5. ఇది ఖర్చుతో కలుపుకున్నా అండి అంటే కాదండి, మళ్ళీ బాడీకి మనం సపరేట్ ఖర్చు అనేది యాడ్ చేస్తాం. సో చెస్ట్ దగ్గర 1.5 ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. నడుము, వేస్ట్ అంటే నడుము 32 ఇంచెస్. 32 ఇంచెస్ డివైడెడ్ బై 4, 8 ఇంచెస్ వస్తుంది. నడుము దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే దానికి ఈజ్ కోసం కలుపుకోవాలి. 9 ఇంచెస్ వస్తుంది. మరి నడుము దగ్గర ఖర్చు ఎంత అంటే ఇక్కడ కూడా 1.5 ఇంచెస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పే కుర్తీకి ఇవి ఉంటే చాలు. బట్ ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలి అంటే చంక డౌన్ అనేది మనం ఎలాగా చేసుకోవాలంటే ఓన్లీ చెస్ట్ మెజర్మెంట్ ఉంటే మీకు చంక వస్తుంది, మెడ వెడల్పు వస్తుంది. ఈ చెస్ట్ మెజర్మెంట్ తోటి మనకు మ్యాక్సిమం మార్కింగ్స్ అనేవి వచ్చేస్తాయండి. అన్ని మెజర్మెంట్స్ తీసుకో అవసరం లేదు. చూడండి, ఇప్పుడు 36 ఇంచెస్ ఉంది. ఆర్మ్ హోల్ ఎలా చేసుకోవాలంటే చెస్ట్ రౌండ్ బై 6 అనమాట. సో అంటే 36 బై 6 ఇంచెస్ ఎంత వస్తుంది? 6 ఇంచెస్ వస్తుంది. ఈ 6 ఇంచెస్ అనేది మీకు ఆర్మ్ హోల్ డౌన్ అనమాట. డౌన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడది ఈ మార్కింగ్ని ఆర్మ్ హోల్ డౌన్ అంటమాట. మనం ఇందులోనే ఈ చంక షేప్ అనేది గీసుకుంటాం. ఓకేనా అండి? ఓకే, మరి మెడ వెడల్పు ఎలా వస్తుందండి చెస్ట్ని బట్టి అంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకోవాలండి. ఓకే, 36 డివైడెడ్ బై 12 చేసుకుంటే
3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ హెవీ బాడీ ఉండే వాళ్ళకైతే సరిపోతుంది. సో 36 ఇంచెస్ ఉండే వాళ్ళకి 3 ఇంచెస్ సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు నార్మల్గా అంటే ఏదైనా మీకు చెస్ట్ మెజర్మెంట్ని బట్టి ఇది తగ్గుతుంది కదా. 32 ఇంచెస్ ఉంటే ఇంకా తగ్గుతుంది, 28 ఇంచెస్ ఉంటే ఇంకా తగ్గుతుంది. సో ఆ వచ్చే మెజర్మెంట్ మీకు మెడ వెడల్పుకి సరిపోతుంది అనమాట. మరి నెక్ డెప్త్ అంటే మెడ లోత్ అనేది మనం ఎలా పెట్టుకోవాలంటే అది మన ఇష్టం. అది మనం ఎక్కడ దాకా పెట్టుకోవాలనుకుంటే అక్కడ దాకా మెజర్మెంట్ టేప్తో తీసుకుని పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి మనం దాని మీద కటింగ్ అయితే చేసేద్దాం. 1 2 3 4 4 ఫోల్డ్లో తీసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కదండి. సో మీరు 2 అట్ ఏ టైంలో కట్ చేసుకోవడానికి 4 ఫోల్డ్లో తీసుకోండి. ఓకేనా. నేనైతే ఇక్కడ రేయాన్ క్లాత్ తీసుకున్నానండి. మంచి కాటన్ క్లాత్ తీసుకున్నారనుకోండి మీకు ఈ టైప్ కుర్తీస్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. అంటే మీరు డిజైనర్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. నేనైతే రేయాన్ తీసుకున్నాను. సో దీనికి సపరేట్గా లైనింగ్ వేసుకునే పని ఉండదు. ఏమైనా లైట్ కలర్ అంటే షిఫాన్ జార్జెట్ ఆ టైప్ అయితే మీరు కంపల్సరీ లైనింగ్ వేసుకోవాలి కదా. ఓకే. ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ కుర్తీ ఫుల్ లెంత్ ఖర్చుతో కలుపుకొని 42 ఇంచెస్, కానీ షోల్డర్ నుంచి నడుము దాకా 14 ఇంచెస్ అండి. ఫస్ట్ ఆ మెజర్మెంట్ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత భుజము నుంచి నడుము మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ 14 ఇంచెస్. సో ఆ 14 ఇంచెస్ని నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు ఒకసారి ఈ క్లాత్ ఫుల్ లెంత్ మీకు సరిపడా లెంత్ ఉందో లేదో చూసుకోండి. ఓకే. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 43 ఉంది. ఈ పైన 1 ఇంచ్ పైన వదిలేసాను. సో మొత్తం అంతా కలుపుకుంటే ఖర్చుతో సహా సరిపోతుందండి. ఓకేనా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 14 ఇంచెస్ ఉంది. మనకి మెడ వెడల్పు ఎంత వచ్చిందండి? 3 ఇంచెస్ కదా. 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకే. మీకు ఇక్కడ భుజం మెజర్మెంట్ ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. భుజం కోసం మీరు సపరేట్గా మెజర్మెంట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్ వచ్చింది కదండి. సో మనకి ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్ ఉంటే ఈ మెడ వెడల్పు భుజం వెడల్పు కలిపి కూడా 6 ఇంచెస్ ఉంటుంది, సరిపోతుంది. సో ఇది ఆల్రెడీ మనం 3 ఇంచెస్ మార్క్ చేసాం కాబట్టి 3 ఇంచెస్ ఇక్కడ మీరు భుజం కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. టోటల్ 6 ఇంచెస్. ఓకేనా. 3 ఇంచెస్ టోటల్ 6 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 6 ఉందా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. జస్ట్ కరెక్ట్గా లైన్ రావడం కోసం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక లైన్ గీసుకుని ఇటు ఒక లైన్ గీసుకోవాలి. ఓకేనా. భుజం దగ్గర ఒక లైన్. సో ఈ ఎల్ షేప్లో మధ్యలో 1.5 ఇంచు ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకుని దీన్ని ఆర్మ్ కర్వ్ అంటామండి మనం. సో ఇలా పెట్టుకుని చంక షేపులు అవి గీయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ మార్కింగ్ ప్రకారం చంకకి షేప్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా. డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మెడ ఉంది. సో మెడ కోసం ఫ్రంట్ అయితే 5 ఇంచెస్ సరిపోతుంది. బ్యాక్ నెక్ డెప్త్ ఎక్కువ పెట్టుకోవాలంటే 6, 7 కూడా చాలా మంది పెట్టుకుంటారండి. బాగా హైట్ ఉండే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా పెట్టుకుంటారు. అలాగే పూర్తిగా పైకి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది మీ ఇష్టం అనమాట, చూసుకొని పెట్టుకోండి. ఇది ఇక్కడ మెడ వెడల్పు 3 ఇంచెస్ కదా. ఇక్కడ కూడా 3 పెట్టుకొని ఓకేనా. ఇలా ఒక బాక్స్ గీసుకొని ఈ బాక్స్లో మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే. జస్ట్ అలాగా ఏదో మామూలుగా పెట్టానంతే. ఓకే. సో ఇక్కడికి అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత
ఇప్పుడు మనం ఈ చంక కోసం ఈ ఎల్ అనేది గీసుకున్నాం కదండి. సో ఈ లైన్ మీద చెస్ట్ మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మనకి ఎంత వచ్చింది? 10.5 ఇంచెస్. ఇక్కడ నుంచి 10.5 ఇంచెస్. ఓకేనా? 10.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ భుజము నుంచి నడుముకి పొడవు అనేది మార్క్ చేసాం. మనకు వేస్ట్ ఎంత వచ్చిందండి మెజర్మెంట్ లో? వేస్ట్ ఎంత వచ్చింది? 9 ఇంచెస్ కదా. ఆ 9 ఇంచెస్ ని ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి. ఓకేనా? మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్ గా ఫుల్ స్ట్రైట్ ఎంత క్లాత్ ఉందో అంతా కూడా ఫుల్ స్ట్రైట్ లో మార్కింగ్ అనేది చేసేయండి. ఓకేనా? చివరి దాకా మార్క్ చేసేయండి. ఇది చెస్ట్ ఉంది కదా. ఈ చెస్ట్ దగ్గర మనం ఖర్చు ఎంత అనుకున్నామండి? 1.5 ఇంచెస్. అంటే 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ దాకా మీరు పెట్టుకోవచ్చు అండి. మీ డ్రెస్కి ఎంత కావాలంటే అంత పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు ఈ వేస్ట్కి కూడా ఖర్చు అనేది ఉంటుంది కదా. 1.5 ఇంచ్ ఇక్కడ కూడా మార్క్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ చెస్ట్ ఖర్చు పాయింట్ వేస్ట్ ఖర్చు పాయింట్ దగ్గర ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దాకా ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోల్డ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి అంటే, నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఇది రౌండ్ నెక్ కట్ చేసేస్తున్నానండి. మీరు నెక్ మార్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ నెక్ కట్ చేయకుండా అలా వదిలేసి మిగతాదంతా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకుని ఫ్రంట్ నెక్ సపరేట్గా బ్యాక్ నెక్ సపరేట్గా కట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత భుజం. ఓకే, బాడీ. అంతే, అది అలా కట్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం లైన్ డ్రా చేసాం కదా. ఈ చివరి నుంచి ఇక్కడ ఒక పాయింట్ డ్రా చేసాం, మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఒక పాయింట్ మార్క్ చేసాం కదా. ఈ స్ట్రైట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేయండి. ఓకే, ఎక్కడ దాకా కట్ చేయాలి? ఆ పాయింట్ దాకా కూడా కట్ చేసుకోవాలి. అంతే. దీన్ని ఇది సపరేట్ చేసుకోండి. ఈ పీస్ లో మీరు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. సరేనా? ఓకే, ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ కి బ్యాక్ కి ఇంకా మనకి ఏం మారుతుంది అంటే, ఫ్రంట్ చంక రౌండ్ అనేది కొంచెం దించుకోవాలి కదా, షేప్ అనేది. సో జస్ట్ చిన్నది ఇక్కడ ఇలాగా కట్ చేసుకోండి లోపలికి. ఓకేనా? చంక షేప్ తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఎలా సెట్ చేసుకుంటారంటే ఇది చూడండి. మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేస్తాను. సో ఒక పార్ట్ మాత్రం పెట్టి చూపిస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే, బాడీ పార్ట్ చూస్తే అలా ఉంది, బాటమ్ పార్ట్ చూస్తే ఇలా ఉంది కదా. సో దాన్ని ఏం చేయాలంటే, క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ ఏదైతే ఉందో ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ప్లీట్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇటు కూడా అలాగే ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా ప్లీట్స్ కింద సర్దుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా సర్దుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇది ఏమవుతుందంటే మీకు షేప్ అలా ఉంటుంది. ఇది ఒకసారి నేను జస్ట్ మీరు ఏం చేయాల్సిందా, ఇవి ఏవైతే ప్లీట్స్ పెట్టుకున్నారో ఫస్ట్ ఆ ప్లీట్స్ పెట్టుకోవాలి. మిషన్ మీద పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక పక్కన పెట్టుకోండి. ఎటైనా పెట్టుకోవచ్చు మీరు, ఇటు అటు అని ఏమీ లేదు. ఓకే, ఇది సపరేట్ ఇది సపరేట్ ఉంది. మీరు ఏం చేస్తారంటే జస్ట్ మనం ఇలా సపరేట్ చేసిన ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా దీనికి సరిపడా
కుర్చీలు అయితే పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు కొంచెం వదిలేసుకోండి. మనం యాక్చువల్లీ 1.5 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకున్నాము. ఇలాంటి డ్రెస్సులకి ఏంటంటే అంత ఖర్చు అవసరం లేదు. మీరు రెడీమేడ్లో చూసుకుంటే కనుక జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు చేసుకుని చివర ఓవర్లాక్ అనేది చేస్తారు. సో చూసుకోండి, దాన్ని బట్టి ఖర్చు ఎంత ఉంచుకోవాలనేది మీ ఇష్టం, ఉంచుకోండి. ఓకేనండి, ఇలాగా దీనికి సరిపడా ఇలా కూర్చోపెట్టుకోవాలి. అటు పక్కన కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఇలా కుట్టుకున్న తర్వాత దీని మీదకి పెట్టుకొని ఈ చివరికి ఇలాగా ఎక్కడ దాకా అయితే మనం కట్ చేసామో అక్కడి నుంచి ఈ చివరికి రెండింటిని కలుపుకొని కుట్టు వేసుకోండి. అండి, ఇది ఇలా కుట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూద్దాం. సో చూడండి, ఇది మనం కుట్టిన తర్వాత ఇక టాప్ ఇలా ఉంది. మనం ఇక్కడ కుర్చీలు పెట్టుకున్నాం కదా, సో ఇది ఇలా ఉంది. ఓకే, అటుపక్కన కూడా. సో ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు గేరా కూడా ఎక్కువగా వస్తుంది అన్నమాట. అంటే మీకు క్లాత్ వెడల్పు పన్నా ఎక్కువ ఉంటే గేరా అనేది ఎక్కువ వస్తుంది. పన్నా తక్కువ ఉన్నా కూడా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇంత గేరా రాకపోయినా కొంచెం వస్తుంది అనమాట. అయితే మనం ఇది ఇక్కడ పైనుంచి ఈ క్లాత్ ఫోల్డ్ చేసి రెండింటిని అటాచ్ చేసాం కాబట్టి ఈ మధ్యలో మనకి చూడండి ఇది ఇలాగ ఉంది కదా. సో ఇక్కడ కూడా దీనికి లెవెల్గా దీని మీద ఇది ఇలాగా ఒక చిన్న కుట్టు వేసేసుకుంటే మొత్తం అంతా కూడా సెట్ అయిపోతుంది. నేను జస్ట్ మీకు వేసే కుట్టు కనబడాలని వైట్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. బట్టలు కుట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా కూడా సేమ్ కలర్ థ్రెడ్స్ అనేవి వేసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఎక్కడ ఏ కుట్టేసినా కనబడకుండా దాంట్లో కలిసిపోతుంది. ఓకే అండి, నేను ఇది ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది కూడా. సో సేమ్ ఇలా కుట్టుకున్న తర్వాత నేను ఫోల్డ్ చేస్తాను ఇది. ఓకే, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకుని చూడండి. ఇప్పుడు మనం కుట్టుకున్న దీన్ని బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఒక క్లాత్ ఒకటి పెట్టుకుని తిప్పుకుంటే నెక్ ఫినిషింగ్ అనేది అయిపోతుంది. సో ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో చెప్పానండి. హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి, నెక్ ఫినిషింగ్స్ ఎలా చేసుకోవాలి, చెప్పిందే చెప్పడం టైం వేస్ట్ కదా అని చెప్పి జస్ట్ మ్యాటర్ మాత్రం మీకు చెప్తున్నాను ఎలా కుట్టుకోవాలి అని. ఓకేనా? ఓకే, మీకు క్లాత్ ఎంత ఎక్కువ పన్నా ఉంటే అంత గేరా వస్తుందండి ఇది. ఓకేనా? ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్ ఫినిషింగ్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఓకే హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోండి. హ్యాండ్స్ అటాచ్ చేసుకుని హ్యాండ్ సైడ్ పార్ట్ నుంచి బాడీ సైడ్ చివరికి ఇలాగ కింద దాకా అటాచ్ చేసుకోండి. కింద ఫోల్డింగ్ చేసుకుని ఒక కుట్టేసుకోండి. ఫోల్డింగ్ అంటే ఇది ఫినిషింగ్ ఉండాలి కదా. యాక్చువల్లీ ఎడ్జ్ వచ్చినా కూడా ఒక ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఎడ్జ్ రాకపోతే 2 ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి. సో ఇలాగ సైడ్ అంతా మీరు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మరి నడుము దగ్గర మనకు లూజ్గా ఉంటుంది కదా, ఎందుకంటే నడుము మెజర్మెంట్ ఫిట్టింగ్ మనం తెచ్చుకోవాలి కదా. దానికోసం ఏం చేస్తారంటే మనకి డోరీస్ ఉంటాయి కదా తాళ్ళు, సో మ్యాచింగ్ డోరీ తీసుకుని ఇక్కడ ఒకటి ఫ్రంట్లో, ఇక్కడ ఒకటి బ్యాక్ సేమ్ ప్లేస్లో ఒకటి, ఇటు 2 అటు 2 అనమాట టై చేసుకుని, అంటే దానికి స్టిచ్ చేసుకుని మీరు వేసుకున్నప్పుడు టై చేసుకుంటే నడుము దగ్గర కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనండి, మీకు ఇంకా దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.